పురాతన ఆలయాలు మన చారిత్రక సంపద. మన పూర్వీకుల గొప్పతనాన్ని, ప్రత్యేకతను మనకు ఎప్పటికీ గుర్తు చేస్తూ ఉంటాయి. చాలా వరకు ఆలయాలు ధ్వంసమైన, కొన్ని ఆలయాలు మాత్రం ఇప్పటికీ సజీవంగా కనిపిస్తున్నాయి. అలాంటి ఆలయాల్లో విష్ణు కంచిలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో ఎన్నో వింతలు, విచిత్రాలు ఇప్పటికీ మనకు సాక్షాత్కరిస్తుంటాయి. విష్ణు కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం 16వ శతాబ్దంలో నిర్మించారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కళ్యాణం కోసం కట్టించిన ఈ ఆలయంలో ప్రతి నిర్మాణం ఓ అద్భుతమే, ప్రతి మండపం అపురూపమే. ఈ అద్భుత నిర్మాణాలను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమే. ఇక్కడి మండపాల్లోని స్తంభాలపై చెక్కిన శిల్పకళలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ లేని ఆ కాలంలోనే ఇలాంటి కట్టడాలను ఎలా నిర్మించారా అని మనల్ని ఆలోచనలకు గురిచేస్తాయి. అద్భుతమైన శిల్పకళ వరదరాజ పెరుమాళ్ ఆలయం సొంతం. ముఖ్యంగా అనంత పుష్కరిణి పక్కనే ఉండే 100 స్తంభాల మండప శిల్పశోభ వర్ణించడానికి వీలే కాదు. ఒకే రాతితో చెక్కిన గొలుసులు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. రాతితో ఇలా గొలుసులు ఎలా చెక్కారో మన బుర్రలకు అర్థం కాదు. వీటితో పాటుగా కూర్మ సింహాసనానికి దిగువన అమర్చిన తిరిగే చక్రాలు, స్తంభాలపై చెక్కిన రామాయణ, మహాభారత సన్నివేశాలు మహాద్భుతంగా ఉంటాయి. ఈ ఆలయాలను మన పూర్వీకులు అందించిన ఈ చారిత్రక సంపదను మనం కాపాడుకోవాలి. భావితరాలకు మన పూర్వీకుల గొప్పతనాన్ని తెలియజేయాలి.